అస్సలాముఅలైకుం హాయ్ హలో నమస్తే లెట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం. మనం ఈరోజు ఇన్స్టెంట్ దోశ ప్రిపేర్ చేసుకుందాం. చకచకా 10 నిమిషాల్లో ప్రిపేర్ అయిపోయే దోశ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్, చేసే విధానం చూసేద్దాం రండి. ఉప్మా రవ్వ గ్రైండ్ చేసుకున్నానండి, మిక్సీలో వేసి కొంచెం 1 నిమిషం గ్రైండ్ చేసుకోవాలి. బియ్యం పిండి, గోధుమ పిండి, హాఫ్ టేబుల్ స్పూన్ టీ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ చక్కెర, పావు టీ స్పూన్ తినే సోడా. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు వేడి నూనె కలుపుకోవాలి. అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా చేతితో నేను పట్టి చూపిస్తున్నాను. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో పెరుగు యాడ్ చేసుకుందాం. ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకుందాం. మనం పొద్దున్నే పిల్లలకి టిఫిన్ చేయాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి పనులల్లో ఉండి మర్చిపోతాము. ఇప్పుడు ఏం చేయాలరా బాబు అనే టైంలో మనకు ఈ దోశ పిండి చక్కగా మనకు పనికొస్తుందండి. వెంటనే పిల్లలకి దోశ వేసి ఇచ్చి స్కూళ్ళకు పంపించేసేయచ్చు. ఇలా చక్కగా కలుపుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం పెరిగేసామో అదే కప్పుతో 1 కప్పు వాటరు. మీకు తక్కువ అనిపిస్తే ఇంకొంచెం వేసుకోండి. ఇప్పుడు ఇది బ్యాటర్ని మొత్తం కలిపేసుకుందాం. ఇలాగా చక్కగా కలుపుకుంటే దోశ పిండి మనకు దోశ వేసుకోవడానికి ఎలా ఉంటుందో థిక్నెస్ అలా వచ్చేలాగా చూసుకోండి. కొంచెం గట్టిగా అనిపిస్తే వాటర్ ఇంకా కలుపుకోండి. కొంచెం పల్చగా అనిపిస్తే కొంచెం రవ్వ యాడ్ చేసుకోండి. చూడండి, మనం దోశ వేసుకునే థిక్నెస్ ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకొని దోశలు వేసుకుందాం. ఇక్కడ నేను మీకు చిట్కా చూపిస్తున్నానండి. ఇలా కట్ చేసుకొని ఇలా గ్రిప్ లాగా పట్టి దోశ మీద ఆయిల్ పెట్టుకుంటే దోశ అంటుకోకుండా వస్తుందండి. ఇదే అని కాదు, ఏ దోశ అయినా పర్వాలేదు. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా మనం పట్టుకోవడానికి వీలుగా ఇలా కట్ చేసుకొని ఇలా కట్ చేసుకుంటే ఆయిల్ ఇలా పెట్టుకుంటే చక్కగా వస్తుంది దోశ. చూడండి, నేను మీకు చూపిస్తున్నాను. ఇదిగో ఇలా. ఎందుకంటే ఇవాళ రేపు నాన్ స్టిక్ ప్యాన్సే అయిపోయాయి. దాని మీద ఆయిల్ వేయంగానే దోశ అటు ఇటు అయిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలా ఆనియన్ కట్ చేసి ఆనియన్తో ఇలా పెట్టేసుకోండి. నూనె చక్కగా దోశ చక్కగా వస్తుందండి. చూసారు కదా దోశ ఇలా మంచిగా వచ్చేసిందో. ఇప్పుడు దీని మించి ఆయిల్ వేసుకుందాం. ఆ క్యారెట్ స్ప్రింకిల్ చేసుకోవాలి. చూసాం కదా, ఇలా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని తిరిగేసుకుందాం.
దోశ రెండు వైపులు ఎందుకు కాలుస్తున్నానంటే ఇది ఇన్స్టెంట్ కదండి, రెండు వైపులు కాలుస్తే బాగుంటుంది. అందుకే అయిపోయిందండి. మనం ఇంకోటి వేసుకుందాం. చూసారు కదండి, చక్కచక్కగా అయిపోయింది ఇన్స్టెంట్ దోశ. స్కూల్ టైంలో పిల్లలకి పొద్దున్నే మనం చక్కగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. ఈ దోశ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, ప్లస్ హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.